జనం ఏమైపోయినా పర్వాలేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగినా లెక్కలేదు. పేదల ఒళ్ళు గుల్లైనా ఏం కాదు, తాగించాలి, తాగి తూగించాలి అన్నదే చంద్రబాబు ప్రభుత్వ పాలసీగా మారింది. ఇప్పటికే ఏపీలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బార్లను కూడా భారీగా పెంచాలని భావిస్తోంది. మద్యం నియంత్రణను పూర్తిగా గాలి కొదిలేసి మద్యాన్ని మరింత ఎక్కువగా అమ్మటమే పనిగా పెట్టుకుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న బార్లకు సంబంధించిన లైసెన్సుల కాలపరిమితి ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త బార్ పాలసీపై ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. అయితే ఎక్కడైనా ప్రభుత్వం మద్యం విక్రయాలు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బార్లను భారీగా పెంచి ప్రజలతో మరింత మద్యం తాగించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో 840 బార్లున్నాయి. వీటి సంఖ్యను 1000కి పైగా పెంచాలని యోచిస్తోంది. భారీగా మద్యం తాగించడం, ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది చంద్రబాబు కూటమి సర్కార్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో ప్రైవేటు వ్యాపారులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు వెలిశాయి. రాష్ట్రంలో ఎనీ టైం మందు పథకం నడుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 3 నెలల్లోనే లిక్కర్ శాతం 24%, బీర్లు 129% వినియోగం పెరిగిందంటే రాష్ట్రంలో ఎంతటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతోంది. చంద్రబాబు ప్రైవేటు సారా సామ్రాజ్యం పేదల రక్తాన్ని పీల్చేస్తోంది. ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నా, అత్యాచారాలు పెరిగిపోతున్నా అడ్డగోలుగా తాగించడమే పనిగా పెట్టుకుంది చంద్రబాబు సర్కార్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే 103 లక్షల కేసుల లిక్కర్ తాగించింది చంద్రబాబు సర్కార్. గత ఏడాది కంటే ఇది 23.77% అదనం. అలానే బీర్లు 65 లక్షల కేసులు కేవలం 3 నెలల్లోనే తాగించారు. మొత్తం లిక్కర్, బీర్లు కలిపి ఈ 3 నెలల్లోనే 7,890 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగించారు. రాష్ట్రంలో సుమారు 40,000కు పైగా బెల్ట్ షాపుల్ని గుడి బడి అని తేడా లేకుండా ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్రాన్ని ఇప్పటికే మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బార్ల సంఖ్యను పెంచాలని చూస్తోంది.